అటల్ పెన్షన్ యోజన దీనిని 9 మే 2015న ప్రారంభించారు. చందాదారుడు చెల్లించే మొత్తాన్ని బట్టి పెన్షన్ను అందించడం జరుగుతుంది. 60 సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు 1000 నుండి 5000 వరకు తాను చెల్లించిన మొత్తాన్ని బట్టి పెన్షన్ను నిర్ణయించడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు. పిఎం దక్ష్ పోర్టల్ ఈ పథకాన్ని 11 సెప్టెంబర్ 2023 తేదీన ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యం దివ్యాంగులకు వృత్తి నైపుణ్యం పెంపొందించి వారికి ఉపాధి కల్పించడం. 25,000 దివ్యాంగులకు ఉపాధి కల్పించడము లక్ష్యంగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం దక్ష్ పోర్టల్ను తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన దీనిని 9 మే 2015న ప్రారంభించారు. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు వారు దీనికి అర్హులు. దీనికోసం సంవత్సరానికి 20 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదవశత్తు మరణించిన వారికి, వారి కుటుంబాలకు 2 లక్షలు, శాశ్వత వైకల్యం ఏర్పడిన వారికి 1 లక్ష ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. డిజిటల్ రూపాయి 1 డిసెంబర్ 2022న ఆర్బీఐ ప్రారంభించింది. డిజిటల్ రూపాయి అనగా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. మామూలు కరెన్సీ లాగానే పనిచేస్తుంది. మొదటగా 4 నగరాలలో ప్రయోగాత్మకంగా ప్రయోగించారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్. మొదట రిటైల్ రంగంలో ఉపయోగించారు. ఇది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. దీని యొక్క లక్ష్యం దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచడం, భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.